ఆ హాల్లో ఒకటే ఒక విచిత్రం ఏంటంటే తెలుసా అండి, ఒక చిన్న దారంతో ఇంతింత పెద్ద పెద్ద పదునైన కత్తుల్ని ఎడాలు తీశారట. మొత్తం సీలింగ్ అంతా కత్తులు, దేంతో? సన్నటి దారం. లోపలికి వెళ్తూ, ఏ జనక, మమ్మల్ని చంపడానికి పిలిచావా, భోజనం పెట్టడానికి పిలిచావా? భోజనం చెయ్యండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు. రాజుగారు చెప్పారు కదండి. వచ్చారట, అన్నీ వడ్డిస్తున్నారట. జనక మహారాజు మైక్లో అనౌన్స్మెంట్ చేశారు, ప్లేట్లో ఒక్కటి కూడా మిగిలించకూడదు. మొత్తం ప్లేట్ సాఫ్ అయిపోయిందట. బయటికి వచ్చారట, అందరికీ తాంబూలం దక్షిణ ఇస్తూ, ఎలా అనిపించింది భోజనం? ఏం భోజనం అండి, పేరుకు తినేసాం కానీ మొత్తం మనసంతా కత్తులపైనే ఉంది. జనకుడు అన్నాడట, ఇలానే ఉండాలి. ఈ ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ మనసు భగవంతుడి పైన పెట్టాలి, ధ్యాస భగవానుడి పైన. చేసేది ఈ ప్రపంచంలో మనం చేయవలసిన బాధ్యతలు అంతే. అందరం ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు ఉన్నాయో అన్నీ నిర్వర్తించాలి, బ్రహ్మాండంగా నిర్వర్తించాలి. కానీ ఆ మనసు భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి అంతే. హరే కృష్ణ.